హలో, ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నాను. ఇంక నుంచి మన దగ్గర నుండి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఓకే, ఈరోజు నేను ఇది ఉంటుంది చూసారా, దీన్ని రాజ్గిరా అంటారు. నేను పూణేలో ఉంటానన్నమాట. సో ఈ రాజ్గిరా అనేది ఇక్కడ ఎక్కువ మంది వండుతున్నారు. సో నేను కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇది ఈ పెసరపప్పు కాంబినేషన్తో చాలా బాగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ బీరకాయ, మన మామూలు బీరకాయ, టొమాటో అండ్ బీరకాయ విత్ కీరా ఉంటుంది అండ్ బ్రౌన్ రైస్. ఈ కాంబినేషన్ ఈరోజు నేను లంచ్ ప్రిపేర్ చేయబోతున్నాను. యాక్చువల్గా నేను ఇంతకుముందు వేరే వర్క్లో బిజీగా ఉండి ఒక కుక్ని పెట్టుకున్నాను. అంటే ఆమె నాకు వంట చేసి పెడుతుంది ఆఫ్టర్నూన్. బట్ ఆఫ్టర్నూన్ టైంకి నేను ఇంట్లో ఉండను, వేరే దగ్గర ఉంటాను కాబట్టి మార్నింగ్ వచ్చి వంట చేయమన్నాను. ఆమె కుదరదు, నైట్ చేస్తాను. సో ఎప్పుడు ఈవినింగ్ వచ్చి వంట చేస్తుంది. నేను అది నెక్స్ట్ డే మార్నింగ్ ఆ కర్రీస్ మాత్రమే యూస్ చేస్తాను అనమాట. మార్నింగ్ అంటే ఆ బాక్స్లో పెట్టుకుని వెళ్ళినవి ఆఫ్టర్నూన్కి తింటాం. సో ఇది లాంగెస్ట్ ప్రాసెస్ అయిపోయింది. నాకు అర్థం కాలేదు, ఇదంతా వర్కౌట్ అయ్యే పని కాదు. ఇంతలో ఏమైందంటే సడన్గా నా వర్క్ టైమింగ్స్ కూడా చేంజ్ అయ్యాయి. సో నేను ఆమెని కంప్లీట్గా మాన్పించి ఓన్లీ చాపింగ్ వరకు పెట్టుకున్నాను. ఇంతకుముందు చాపింగ్ చేయాలంటే చాలా టైం పట్టేది. ఇప్పుడు వేరే అమ్మాయికి ఆమె నాకు హెల్ప్ చేసినట్లు అవుతుంది, నేను ఆమెకు మనీ పే చేస్తాను కాబట్టి ఆమెకి నేను హెల్ప్ చేసినట్లు అవుతుంది. సో ఇది వచ్చేసి పరస్పరం అనమాట, మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఆమె రోజు నాకు షాపింగ్ చేసి వెళ్ళిపోతుంది. సో నేను ఎగ్జాక్ట్లీ లంచ్ 1 అవర్ ముందు ఫుడ్ అంతా కూడా స్టార్ట్ చేస్తాను ప్రిపేర్ చేయడం. ఫుడ్ అయిపోతుంది. సో లంచ్ టైంకి అంతా వేడిగా ఉంటుంది. ఎవరికైనా మీకు చాపింగ్ కష్టంగా ఉంది అంటే వంటలు చేయలేకపోతున్నారు త్వరగా అనుకుంటే ఈ ప్రాసెస్ నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? అంటే మీరు వర్క్ చేసుకునే వాళ్ళైతే ఓకే, మాకు టైం ఉంది ఇంట్లోనే ఉంటామనుకుంటే ఓకే ఫైన్, మీరు చేసేయచ్చు. బట్ నాకైతే వేరే వర్క్స్ ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ నా పిల్లలు అడుగుతుంటారు, అమ్మ నువ్వే చెయ్యి ప్లీజ్, నువ్వు చేస్తే బాగుంటుందని. సో చాపింగ్ కొంచెం కష్టమైపోయిందని చేయిస్తున్నాను. అండ్ ఈరోజు ఈ కాంబినేషన్స్, రేపు వేరే కాంబినేషన్స్ చూస్తాను, ఓకే? బట్ ఈరోజు మనం రోజు ఒక కొత్త విషయం అండ్ ఒక ఇంపార్టెంట్ మనకు పనికొచ్చే విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే, నా పిల్లలు కూడా జస్ట్ ఇప్పుడు అడాలసెంట్ స్టేజ్కి వస్తున్నారు. సో మనం వాళ్ళని ఫుడ్తో కూడా వాళ్ళకి ఆరోగ్యం కావాలంటే ఆటలు ఆడుకోవాలి, చదువు బాగుండాలి, వాళ్ళ మెంటల్ అండ్ ఫిజికల్గా కూడా యాక్టివ్గా ఉండాలంటే మనం ఇచ్చే ఫుడ్లో అన్ని కాంబినేషన్స్ ఉండాలి. ఎంతసేపు ఒకే ఇదే న్యూట్రిషియస్ ఇదొక్కటే తినమని కాదు. నేనైతే కంపల్సరీ ఆఫ్టర్నూన్ ఫుడ్ తర్వాత అట్లీస్ట్ ఏదైనా స్వీట్ చేయకపోతే ఒక చిన్న బెల్లం ముక్క అయినా ఇస్తాను. వాళ్ళకి అది ఇంకా చాలా ఇష్టం స్వీట్ కంటే కూడా. అండ్ ఇట్ గివ్స్ దెమ్ లైక్ ద కంప్లీట్ సాటిస్ఫాక్షన్. అండ్ మోర్లీ నేనేం చెప్తానంటే, ఈ ఈవినింగ్ స్నాక్స్ని చూసారా, 5-5:30కి మనము పిల్లలకి ఇస్తుంటాము. చాలామంది ఆ టైంలో నేను చూశాను, నా ఫ్రెండ్ సర్కిల్లోనే చూస్తూ ఉంటాను. ఓకే బర్గర్ తినేసే, ఒక సమోసా తినేసే, లేకుంటే ద హెవీ ఫుడ్ అనమాట, చేయరనమాట. బట్ నేనైతే ఒకవేళ నేను చెయ్యలేకపోయినా ఓకే, నేను అన్నీ చేసేవి చెప్పాలి. ఒకవేళ మనం చెయ్యలేని పొజిషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలని, ఈవినింగ్ చేయలేను అనుకోండి, ఎండు కొబ్బరిని చూసారా, అది ఒక అంగుళం ముక్క అనమాట. అండ్ కొంచెం బెల్లం. వాళ్ళు అంటారు, అమ్మ ఇంతకంటే బెస్ట్ స్నాక్స్ లేదంటారు. ఇంకా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఎండు కొబ్బరి ముక్క. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేసి చూడండి, మీ పిల్లలకి ఇవ్వండి. మనం కూడా తినొచ్చు. ఇప్పుడు 40+ ఉన్న లేడీస్ ఉన్నారనుకోండి, మనకు ఎముకలు కూడా గట్టిగా ఉండడానికి మంచిగా తినొచ్చు. అసలు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక స్నాక్స్ అనమాట. ఓకే, ట్రై చేస్తారా? నాతో ఎప్పుడూ కూడా కాంటాక్ట్లో ఉండాలి అనుకుంటే, నేను ఇచ్చే మంచి మంచి టిప్స్ చూడాలి అనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి. క్యాచ్ యు లేటర్. ఉండనా మరి?